అంతకుముందు నువ్వు 2018లో అమరావతిని తెట్టి బయటికి వెళ్ళినప్పుడు నువ్వు నేనేమైనా కలిసి పోటీ చేసామా? నువ్వు నేనేం కలిసి పోటీ చేయలేదుగా. అప్పుడు కూడా మాకు 303 వచ్చినాయిగా. అవును, నువ్వు కలిసి ఉన్నప్పుడు 282 వస్తే నీ దరిద్రం వదిలించుకున్న తర్వాత 303 వచ్చినాయిగా మాకు. ఓకే. అయినప్పటికీ కూడాను నువ్వు అంత దారుణంగా మాట్లాడినప్పటికీ కూడాను ఏం మాట్లాడావా నువ్వు మోడీని గురించి? ఇలాంటి నీచాతి నీచమైన మనిషిని, 3rd క్లాస్ ఫెలోని, చదువు సంధ్య లేనివాడిని నేను ఇంతవరకు చూడలేదు. ఇంత దరిద్ర పొలిటీషియన్ నేను నా జీవితంలో చూడలేదు. పెళ్లి పెటాకులు లేనటువంటి వాడివి, సంగతి సమాచారం అని మాట్లాడావు కదా నువ్వు. అయినప్పటికీ కూడాను సరే పోనీలే అని చెప్పి 2024లో కలిసాం. ఏం పని చేసావు నువ్వు? మాదర్చేది పని చేసావు నువ్వు. అంటే నేను తెలుగులో చెప్తున్నాను, ఆయన హిందీలో వేరే పదజాలం ఉంటుంది అనుకో. క్యా కరాయ్ బాబూజీ आप खाना खा रहे और कुछ खा रहे, क्या बात कर रहा है तू? 40 साल एक्सपीरियंस 40 साल एक्सपीरियंस 40 साल एक्सपीरियंस बोलते 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 रहता ना, हमेशा आप वही बोलते ना. क्या हुआ आपका 40 साल का एक्सपीरियंस? इसी 3rd क्लास लैंग्वेज बात करता है क्या? ఎవరి మీద నీ కోపం? జగన్మోహన్ రెడ్డి మీద కోపమా? దేవుడి మీద కోపమా? నువ్వు దేశ ద్రోహి కూడా కాదు, దేవుడి ద్రోహివి. దైవాన్ని అవమానించావు నువ్వు. ఏం పనులు చేస్తావా నువ్వు? చేసిన పని మూలంగా మేము అవతల సమాధానం చెప్పుకోలేసి వస్తున్నాం. ఓకే, ఇక మీదట ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అడ్డంగా దొరికిపోయాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ చేతిలో. ఓకే, రాంబాబు గారి విషయం అనేటువంటిది అంత సామాన్యమైన విషయంలో ఈజీగా వదిలిపెట్టే విషయం కాదు. నీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోరుగా అప్పులు చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావేంది? FRBM చట్టాన్ని కూడా తీసి నువ్వు పక్కన పెట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోరుగా అప్పులు చేస్తున్నావు. ఏం చేస్తావు చెప్పు అసలు అప్పులని చెప్పవా? నువ్వు వైట్ పేపర్ పబ్లిష్ చేస్తానంటావు, PowerPoint ప్రజెంటేషన్ అంటావు, బోట్ల మీద చెప్తుంటావు కదా. చెప్పు నువ్వు ఇప్పుడు అసలు ఆ డబ్బులని ఏం చేసావు? ప్రతి మంగళవారం RBIకి డబ్బులు చేస్తావు కదా నువ్వు. సార్, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు వాళ్ళు మీ ఒక మాట చెప్తేనే ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మేము కనుక ఒక మాట కనుక చెప్పామంటే రూపాయి కూడా ఇవ్వరు వాళ్ళు. FRBM యాక్ట్ని కూడాను అతిక్రమించి నువ్వు డబ్బులు చేశావు. అయినప్పటికీ కూడా మేము ఊరుకున్నాం. 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రపోజ్ చేసినటువంటిది. తెలియదా చంద్రబాబు నాయుడు నీకు? ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ పాలసీ అన్న సంగతి తెలియదా? దాని ప్రకారమే కదా జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెచ్చింది. తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతానంటేంది? ఓకే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు. అన్ని రాష్ట్రాలకు ఉత్తరాలు రాసాము. జగన్మోహన్ రెడ్డి దేశంలో మొట్టమొదటిసారి చేశాడు. తప్పేముంది అందులో? అంతే కదా. ఆయన చేసిన దానికి 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ కూడా ఇచ్చాం మేము. నువ్వేగా కాగితాలు దించేస్తావు? జగన్మోహన్ రెడ్డి భార్య, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పేర్ల మీద మీ భూమి అంతా లాగేసుకుంటారని దిక్కుమంది ప్రచారాలు చేసేవేంటి నువ్వు? ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి చంద్రబాబు. అప్పులు చేయడం, పనికిమాలిన ప్రచారాలు చేయడము, 6 ప్యాక్ అమలుపరచకపోవడము, ఇప్పుడు ఏకంగా దైవ ద్రోహానికే తలపడ్డావు. దేవుణ్ణే నిందించావు. ఇవి చాలు చంద్రబాబు. ఏ క్షణంలోనైనా సరే రాష్ట్రపతి పాలన పెట్టడానికి ఈ కారణాలు చాలు. ఓకే, వెతుక్కుంటా కనుక పోతే ఇంకా చాలా దొరుకుతాయి. 99 పైసలకు భూమి ఇవ్వడం ఏందా? టాటా వాళ్ళని అడ్డం పెట్టి నీకు కావాల్సిన వాళ్ళందరికి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి భూమి ఇస్తే సరిపోయింది అనుకుంటున్నావా? మిగిలిన రాష్ట్రాల వాళ్ళు ఎవరు చేయలేదేమో. కానీ ఏదో మార్కెట్ రేట్ ఒక 10 లక్షలు ఉందంటే ఒక 5 లక్షలకో 6 లక్షలకో 7 లక్షలకో ప్రభుత్వం భూమి ఇచ్చి ఇండస్ట్రీస్ తెచ్చుకుంటారు. కానీ ఈ విధంగా ఎవడన్నా చేస్తాడా? ఎవరికి ఇచ్చావా అసలు నువ్వు? టాటా వాళ్ళకి నువ్వు రిజిస్ట్రేషన్ చేసావా ఈ రోజు వరకు? నాకు ఆ డాక్యుమెంట్ చూపించు. చేయవా? ఫోన్ చేసి పిఏకి ఫోన్ చేసే డాక్యుమెంట్ తెప్పించి వస్తావు. ఈ రోజు వరకు అసలు టాటా వాళ్ళకి నువ్వు ప్రామిస్ చేసినండి 23 ఎకరాలు 21 ఎకరాలు ఇచ్చావేమో. ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి అనుకోవు చంద్రబాబు. మినిట్ బై మినిట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గుర్తుపెట్టుకో ఆ సంగతి. నువ్వు మాతో కలిసి ఉన్నావు కాబట్టి మేము కూడాను ఏమీ మాట్లాడలేక ఊరుకుంటున్నాం. నువ్వు క్రాస్డ్ యువర్ లైన్. యూ హ్యావ్ క్రాస్డ్ యువర్ లైన్ చంద్రబాబు. నో మోర్ ఆల్టర్నేటివ్ ఫర్ us. We will take stringent actions. నీ మీద గట్టి చర్యలు తీసుకోక తప్పదు. గట్టి చర్య అంటే రాష్ట్రపతి పాలన విధించాల్సిందే. అది కనుక చేస్తే నీ పరిస్థితి ఏంటి?
నీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలని నీకు కోరుకుంది, నీ కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని నీకు కోరుకుంది. నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతావా? నీ మీద ఉన్న 371 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కాములు లాంటివి చాలా వచ్చినాయి నీ మీద, అవన్నీ బయటికి తీసుకొస్తే మళ్ళీ జైలుకు పోతావా అని చంద్రబాబు నాయుడికి గట్టిగానే క్లాస్ పీకుంటాడు. ఓకే.